ఈ వీడియోలో మీకు ఐఫోన్ 14 వర్సెస్ ఐఫోన్ 15 ఈ రెండు ఫోన్లలో ఉన్న మేజర్ డిఫరెన్సెస్ అయితే చెప్తానన్నమాట. ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి అయితే ఆల్రెడీ మీకు తెలుసు, దీనిలో ఏంటంటే లైట్నింగ్ పోర్ట్తో వస్తుంది, ఇది వచ్చేసి టైప్ సీతో వస్తుంది అనమాట. సో ఈ ఫోన్లో ఏంటంటే డైనమిక్ ఐలాండ్ ఉంటుంది, ఏది ఐఫోన్ 15లో డైనమిక్ ఐలాండ్ అండ్ ఐఫోన్ 14లో డైనమిక్ ఐలాండ్ అయితే ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు, దీనికైతే ఒక నాచ్ అయితే వస్తుంది అనమాట. నాకు మేజర్గా ఈ రెండు డిఫరెన్సెస్ అనిపించినాయి. కాకపోతే ఐఫోన్ 14 కంటే ఐఫోన్ 15 బ్యాటరీ బ్యాకప్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. దీనికంటే ఒక 2-3 అవర్స్, డిపెండ్స్ ఆన్ మన యూసేజ్ని. మనం ఒకవేళ గేమ్స్ ఆడినాం అనుకోండి, ఒక 7 అవర్స్ 8 అవర్స్ కంటే ఎక్కువ రాదు గేమ్స్ ఆడితే. గేమ్స్ ఆడకుండా నార్మల్గా యూస్ చేస్తే 16-17 అవర్స్ అని చెప్పేసి అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ రెండింటికి మనం ప్రైజింగ్ కూడా డిఫరెన్సెస్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ అప్పుడప్పుడు మనము ఇది మొన్న అయితే సేల్లో వచ్చింది 65,000కే. యాక్చువల్లీ ఇది లాంచ్ చేసింది మనకి 72,000లో లాంచ్ చేశారు, ఇప్పుడు ఇది 60,000 అయితే ఉంది. సో దీని ప్రైస్ డిఫరెన్స్ కూడా అప్రాక్సిమేట్లీ నార్మల్ డేస్లలో 10,000 అయితే డిఫరెన్స్ ఉంటుంది. అంటే నన్ను సజెస్ట్ చేయమంటే ఐఫోన్ 14 15 నా పాయింట్ ఆఫ్ వ్యూలో